తెలుగు సినిమా ఇండస్ట్రీలో వినూత్న పరిణామం చోటు చేసుకుంది. ప్రస్తుతం సినిమాల విడుదల లేకపోవడంతో థియేటర్లు నడపడం పెనుభారంగా మారడంతో సింగిల్ స్క్రీన్ థియేటర్ల యాజమాన్యం సంచలన నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు శుక్రవారం నుంచి 10 రోజుల పాటు సింగిల్ స్క్రీన్ థియేటర్లను మూసివేస్తున్నట్లుగా ప్రకటించారు. ఇప్పటికే మల్టీప్లెక్స్ల రాకతో కుదేలైన సింగిల్ స్క్రీన్ థియేటర్ల యాజమాన్యాలకు ఈ సమస్య శరాఘాతంలా తగిలినట్లయింది. ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీకి సంబంధించి పెద్ద హీరోలు సినిమాలు అన్నీ నిర్మాణ దశలో ఉన్నాయి. దీంతో సినిమాల విడుదల కూడా కాస్త ఆలస్యం అవుతోంది. మరోవైపు 2 తెలుగు రాష్ట్రాల్లో మొన్నటి వరకు ఎన్నికల హడావిడి ఉండడంతో సింగిల్ స్క్రీన్ల పరిస్థితి మరింత దయనీయంగా మారింది. అదేవిధంగా చాలా మల్టీప్లెక్స్ల్లో సినిమాల స్క్రీనింగ్లతో పాటు విశాలమైన పార్కింగ్, షాపింగ్ సదుపాయం, చిన్నారులకు గేమింగ్ సదుపాయాలు ఫ్రీగా కల్పిస్తున్నారు. దీంతో సినీ ప్రియులు అంతా కూడా మల్టీప్లెక్స్లకు వెళ్లేందుకే మొగ్గు చూపుతున్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో సింగిల్ స్క్రీన్ థియేటర్లలో ప్రేక్షకుల సందడి లేక వెలవెలబోతున్నాయి. దీంతో యాజమాన్యాలు ఈ శుక్రవారం నుంచి 10 రోజుల పాటు థియేటర్ల మూసివేతకు పిలుపునిచ్చాయి. సింగిల్ థియేటర్ల మూసివేత, ఓటీటీ ఎఫెక్ట్పై మరింత సమాచారం ఆర్టీసీ క్రాస్ రోడ్స్ నుంచి మా ప్రతినిధి కల్పన అందిస్తారు. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో నడుస్తున్న బ్రేకింగ్ ఇష్యూ. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 10 రోజుల పాటు థియేటర్స్ బంద్ చేస్తున్నామని చెప్పేసి అంటూ ఉన్నారు. సో ఇదే విధంగా వార్తలు కూడా వస్తూ ఉన్నాయి. మే 17 నుంచి కూడా దాదాపు 10 రోజుల పాటు షోలు లేకపోవడంతో థియేటర్స్ కూడా క్లోజ్ చేస్తున్నామని ఇప్పటికే చాలా వరకు అంటూ ఉంటున్నారు. మరి ఇది ఎంతవరకు నిజం, అసలు థియేటర్స్ బంద్ చేయడానికి గల కారణాలు ఏంటో తెలుసుకుందాం. ప్రస్తుతం నేను ఆర్టీసీ క్రాస్ రోడ్స్లో ఉన్నాను. ఆర్టీసీ క్రాస్ రోడ్స్ అనగానే సినిమా మూవీ థియేటర్స్కి కేర్ ఆఫ్ అడ్రస్గా చెప్తా ఉంటారు. మరి ప్రస్తుతం నేను సుదర్శన్ థియేటర్లో ఉన్నాను. మరి మనతో పాటు సుదర్శన్ థియేటర్కి సంబంధించిన నిర్వాహకులు కూడా ఉన్నారు. వారితో మాట్లాడదాం. అసలు ఎందుకు సింగిల్ స్క్రీన్ థియేటర్స్ క్లోజ్ చేస్తూ ఉన్నారు, అసలు ఇష్యూ ఏంటి, దానికి కారణాలు ఏంటో తెలుసుకుందాం. సినిమా కంటెంట్ లేకనే మ్యామ్, యాక్చువల్లీ సినిమా కంటెంట్ బికాజ్ ఆఫ్ ఎలక్షన్స్ అనండి. ఐపీఎల్ అయితే ప్రతి ఇయర్ చూసాము. ఎలక్షన్స్ ఈసారి కొంచెం ఉధృతంగా నడిచాయి కాబట్టి, చాలా పీక్గా నడిచింది కాబట్టి ఫిరేక్ బార్ అనేది చాలా తీవ్రత ఎక్కువ అందుకుంది. సో ఆ మూమెంట్లో లాస్ట్ 1 month నుంచి వీ హ్యావ్ సీన్ అట్లీస్ట్ 4-5 మూవీస్ పోస్ట్పోన్డ్. సో కంటెంట్ లేక స్క్రీన్స్కి మూతబడే డెసిషన్ ఒకటి వచ్చింది. అని ఇది అసోసియేషన్ పరంగా డిసైడ్ చేసింది కాదండి. అడపదడప ఎక్కడెక్కడ కంటెంట్ లేదో వాళ్ళు దే హ్యావ్ సెల్ఫ్ డిసైడెడ్ బేసికలీ దట్ దిస్ వీక్ విల్ టేక్ ఇట్ ఈజీ అనేసి, దిస్ వీక్ ఆర్ దిస్ 2 weeks. ఈ ఆగిన కంటెంట్ ఎప్పుడైతే జూన్ ఇండియన్ 2 నుంచి కానివ్వండి, కల్కి నుంచి కానివ్వండి రావడం మొదలు పెడితే వీఆర్ ఆల్ బ్యాక్ ఇన్ యాక్షన్ అగైన్. సో దట్ ఈస్ ద బేసిక్ రీజన్. ఓకే. సో మెయిన్గా చెప్పాలంటే సమ్మర్ అనగానే స్కూల్స్ కావచ్చు, ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్ కావచ్చు, నార్మల్గా అన్నీ కూడా హాలిడేస్ ఎక్కువగా ఉంటాయి. చాలా వరకు మూవీ థియేటర్స్కి ఎక్కువగా వస్తూ ఉంటారు. సమ్మర్లో కేర్ ఆఫ్ అడ్రస్ ఎంజాయ్మెంట్ మూవీ థియేటర్స్ అని కూడా అంటూ ఉంటారు. సో చాలా వరకు సమ్మర్ అనగానే మూవీ థియేటర్స్ ఎట్లా ఉంటుంది, సో ఈ సమ్మర్ ఎలక్షన్ కారణంగా ఎట్లా ఉంది? ఎలక్షన్ కారణంగా కంటెంట్ లేక సపసపగా ఉంది. అండ్ ఆ ఒకటి అడుగు రీసెంట్గా రిలీజ్ అయింది, అది పికప్ అందుకోలేదు. గీతాంజలి మళ్ళీ వచ్చింది, ఒక 25 days కింద వచ్చింది, అది పికప్ అందుకోనందుకు ఒక గ్యాప్ ఏర్పడ్డది బేసికలీ. ఫ్యూ మంత్స్ కింద డీజే టిల్లు వచ్చింది అండ్ మంజుమల్ బాయ్స్ వచ్చింది. సో పీపుల్ థ్రాంగ్డ్, పబ్లిక్ చాలా మంది వచ్చారు. సో కంటెంట్ ఓరియంటెడ్ మ్యామ్ బేసికలీ. సమ్మర్లో నార్మల్గా సమ్మర్స్ అనగానే ఎట్లా ఉంటుంది? సో మూవీ థియేటర్స్ అంటే నార్మల్గా సమ్మర్ అనగానే ప్రతి ఒక్కరికి ఎంజాయ్మెంట్ కావాలి. ఆ ఎంజాయ్మెంట్ అనగానే ఫస్ట్ గుర్తొచ్చే థాట్ మూవీస్, సినిమాకి వెళ్ళాలి అనేసి. సో ఎట్లా ఉంటుంది సమ్మర్లో? డెఫినెట్లీ సమ్మర్ అనగానే మూవీ ఉంటుంది, రిపీట్ ఆడియన్స్ ఉండేది. పీపుల్ యూస్ టు కమ్ విత్ ఫ్యామిలీస్, ఎంజాయ్ ద మూవీ యాక్చువల్లీ. థ్యాంక్స్ టు ఓటీటీ అనుకోండి, డిజిటల్ రెవల్యూషన్ అనుకోండి, పీపుల్ ఆర్ ఆల్ ఇన్ దేర్ ఓన్ వరల్డ్స్ యాక్చువల్లీ. ఆ ఫోన్లోనే అన్నీ దొరుకుతున్నాయి అనేది ఒకటి కనబడుతుంది ఎఫెక్ట్. సో చూస్తూ ఉన్నాం కదా, ఆల్మోస్ట్ అయితే ఈ 10 రోజులు అయితే సింగిల్ స్క్రీన్ థియేటర్స్ అయితే క్లోజ్ చేస్తామని చెప్తా ఉన్నారు. ముఖ్యంగా చెప్పాలంటే కంటెంట్ లేకపోవడం, దాంతోపాటు షోలు లేకపోవడంతో కూడా ఈ నిర్ణయం తీసుకున్నామని చెప్తా ఉన్నారు. కెమెరా పర్సన్ సుధీర్తో కల్పన, సాక్షి టీవీ, హైదరాబాద్.